పేక మెడలు మనం ఎప్పుడన్నా ఎవరన్నా సామెతలు చెప్తూ ఉంటారు, అరే గాలిలో పేక మెడలు కట్టొద్దని, అవి కూలిపోతాయని చెప్పేసి నానుడి. ఇలాంటి ఒక నానుడిని టైటిల్గా పెట్టి సినిమాగా తీసి ప్రజల ముందుకు తీసుకురావడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి టాపిక్ని తీసుకున్న వీళ్ళందరూ కూడా, ఈ టీం అందరూ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వాళ్ళందరూ కూడా చాలా ఫేమస్. ఎలా ఫేమస్ అంటే వాళ్ళు ఒక వెర్షన్ చేసుకుంటూ ఇక్కడ రాలేదు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకుంటా ఒక్కొక్క పని దగ్గర నేర్చుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళందరిలో నాకు ముఖ్యంగా బాగా తెలిసిన వ్యక్తి రాకేశ్వరే. ఎవరికి చెప్పొద్దు అంటూ అందరికీ పరిచయం అయ్యాడు. అలానే అనీష్ కురువిల్లా అని మీకు గుర్తుండే ఉంటుంది, శేఖర్ కమ్ముల దగ్గర అనేక సినిమాలు పనిచేసిన ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన నీలగిరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. మిగతా వాళ్ళ గురించి మనం వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో శివ్ గారు. హాయ్ సార్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్, టీం అందరినీ కూడా. వై బికాస్ మీరు ఒక ఆర్టిస్ట్గా చేస్తా, అవును సార్, ఒక ఎంతో అసలు ఇక్కడికి ఉండే కష్టాలన్నీ, సినిమా కష్టాలన్నీ తెలిసి మీరు సినిమాని ఎలా ప్రొడ్యూస్ చేశారు సార్? ఫస్ట్ అంటే సార్ ఈ థాట్ అనేది ఎప్పుడో ఉంది సార్. అంటే ఇప్పుడు జస్ట్ నేను ఒక్కడే కాదు, నాకు కథలు అంటే బాగా ఇంట్రెస్ట్, ఎక్సైటింగ్ అయ్యేవాళ్ళనమాట మా గ్రూప్ అంతా. సో ఇప్పుడు నాతో కథలు అనేది చేద్దాం, మిగతా వాళ్ళతో కూడా, బయట వాళ్ళతో కూడా స్టార్ట్ చేయాలని ఎప్పుడో అనుకున్న థాట్ ఇది. సో అలాంటప్పుడు ఇంకా నీలగిరి ఇలా పలానా కథ ఉందని తెలిసినప్పుడు, అప్పుడు వినిన తర్వాత అప్పుడు మాకు అనిపించింది ఇంకా సరే దీని మీద చేద్దామని. అవును, అట్లా కరెక్ట్. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు అంత రిచ్చా, మీరు ప్రొడక్షన్ చేసి ప్రొడ్యూస్ చేసే అంత రిచ్చా? అంటే సార్ తెలిసిందే కదా సార్, మన ప్రొడ్యూసర్స్ పెద్దగా రిచ్ ఎవరు ఉండదు, ఆ పిచ్చి ఉంటుంది. ఆ పిచ్చితో ఇంకా డబ్బులు తెచ్చుకుని ఇంకా పిచ్చుంటే ఆటోమేటిక్ రిచ్ అయిపోతాం. సో అప్పటి వరకు పెద్ద డబ్బులు అనేది ఉండుంటే ఎప్పుడు అయ్యేవాళ్ళం కదా సార్ మనం. సో ఎప్పుడైతే మనకు కథ వచ్చిందంటే కొంత సార్, కథతో ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. సో ఈ కథకి ఎంత కావాలి, ఓకే కొంత కదా, దాంతో అలా. కంగ్రాచులేషన్స్ నీలగిరి గారు. దేనికి మీకు కంగ్రాట్స్ చెప్తున్నానంటే, రాకేశ్వరి లాంటి వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. వాళ్ళను ఒప్పించి ఇక్కడ దాకా తీసుకొచ్చారంటే మీకు నిజంగా కంగ్రాట్స్. ఎలాగా అసలు ఈ కథ పేక మేడలు అనేది ఒక నెగిటివ్ సెన్స్ వస్తుంది, ఐడియా ఉంది కదా మీకు? ఖచ్చితంగా నెగిటివ్ సెన్స్ వస్తుంది. అంటే పేకతో కట్టే మేడలు ఉఫ్ఫండి కింద పడిపోతాయి. అలాంటి ఒక డ్రీమ్స్ ఉన్న కుర్రోడి క్యారెక్టర్ అల్లు అర్జున్ గారు గతంలో వేదం సినిమాలో చేశారండి. అవును సార్. రోడ్డు మీద 30 రూపాయల టీషర్ట్ కొనుక్కొని దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని అది 30,000 రూపాయలు చెప్పుకొని ఆలోచించే మైండ్ సెట్. అంటే ఒక బిలో మిడిల్ క్లాస్ కుర్రోడు ఎలా రిచ్గా కనబడాలని తపన పడతాడనేదే నాకు తెలిసి పేక మేడలేమో. అంతేనా సార్? అంతే సార్. దాన్ని మీకు రాకేష్ గారికి చెప్పి ఒప్పించారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? సో నా బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు నాకు బీకామ్ అయిపోయింది. దాని తర్వాత నేను బేసిక్గా థియేటర్ ఆర్టిస్ట్ని. ఓకే. సో మా గురుగారు దీక్షితుల మాస్టర్ దగ్గర యాక్టింగ్ కోర్స్ చేసేసింది. దాని తర్వాత ఎంఏ థియేటర్ ఆర్ట్స్ లాగా ఆ ట్రావెల్లో రన్ అవుతున్నాను. సో రైటింగ్ అంటే ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. సో చిన్నప్పటి నుంచి హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న సిచ్యువేషన్స్ చాలా వరకు చూసి ఈ పేకమేడలు కూడా ఏంటంటే నేను రియల్ లైఫ్లో చూసిన సిచ్యువేషన్ని అది హంటింగ్లా చేసుకుంటూ వెళ్ళింది. ఓకే. సో అది ఎక్కడ చూసినా కానీ అది ప్రతి ఫ్యామిలీలో కనిపిస్తూ ఉంది. అరే ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు, అలా సఫర్ అయ్యే వాళ్ళు ఒకరు ఉంటారు, వాళ్ళ వల్ల ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో దాన్ని కొంచెం ఎంటర్టైన్ వేలో, ఫన్ వేలో చెప్పాలని ఉంది. నాకు బాగా రాజ్కుమార్ హీరాని స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఏదైనా కానీ ఫన్గా చెప్పాలి, మన జంజాల గారు కూడా ఆ టోన్లోనే చేస్తూ ఉంటారు. సో దీన్ని సీరియస్ చేయకూడదు, దీని ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వాలి, కామిక్గా చెప్పాలనే ఉద్దేశంతో సో ఈ సబ్జెక్ట్ డెవలప్ చేశాను. దీక్షితులు గారు అంటే గుర్తొచ్చింది, ఆయన దగ్గర నుంచి వచ్చిన శిష్యగణంలో ఇప్పుడు డైరెక్టర్ అవుతున్న వాళ్ళు నాకు తెలిసి మీరేమో. అవును కదా? ఉన్నారు, బట్ నాకు అంత ఐడియా లేదు. బట్ నేనైతే అంటే ఆర్టిస్ట్గా అయ్యారు, డైరెక్టర్గా ఎవరు తెలిసిపోతుంది ఆర్టిస్టులు అంటే. దీక్షితుల దగ్గర నుంచి ఆయన దగ్గరికి ఎలా జాయిన్ అయ్యారు సార్? సో ఇది నేను బేసిక్గా చిన్నప్పుడు హార్ఫనేజ్ హోమ్లో ఉండేవాడిని. డాన్ బాస్కో హార్ఫనేజ్ హోమ్ అని ఒకటి ఉంది. సో అందులో చదువుకుంటూ ఉండేవాడిని. నాకు ఫిల్మ్ మేకర్స్ అంటే చాలా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సారా అని ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్, ఆమె ఇటాలీ నుంచి వచ్చినామా. సో ఆమె డాక్యుమెంటరీస్కి నేను హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. సో నా ఇంట్రెస్ట్ చూసి ఆమె నన్ను వెళ్ళిపోయేటప్పుడు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నన్ను యాక్టింగ్ స్కూల్లో జాయిన్ చేసింది. సో దీక్షిత్ మాస్టర్ దగ్గర జాయిన్ చేసింది. సో అక్కడి నుంచి ఆయనతో కంటిన్యూ అయ్యే ప్రాసెస్లో నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. దీక్షిత్ మాస్టర్ అనగానే నాకు ఎందుకు మాడాల్సి వచ్చిందంటే, వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ కోడలు కానీ అందరూ కూడా ఆర్టిస్టులు, వాళ్ళు ఆర్టిస్టులకి టీచింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మాడాల్సి వచ్చింది. ఓకే.
పేకమేడలు టాపిక్ వస్తే తెలుగు వాళ్ళు ఎవరు దొరకలేదో ఒక తమిళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. లేదండి, మేము చాలా ట్రై చేసాం. ఇట్స్ నాట్ ఏ నెగిటివ్ క్వశ్చన్. ఓకే, టాలెంట్ ఉన్నోడికి ఇప్పుడు అసలు లాంగ్వేజ్ బ్యారియరే లేదు. ఇక్కడ దొరకరు. ఎట్లా ఎవరిని చూసినా 4-5 సినిమాలు చేస్తూ ఉంటారు, మన దాకా ఎంట్రీ కూడా ఉండదు. అంతేనా ప్రాబ్లం? అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ ఫస్ట్ నేను రాకేష్ చెప్పేటప్పుడు కూడా ఈ క్యారెక్టర్ చాలా షేడ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాకేష్ ఉన్నాడు, సో తనే ఆర్టిస్ట్ కాబట్టి తనే చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుందా అన్న ఉద్దేశంతో నేను మాట్లాడాను ఫస్ట్. రాకేష్ ఇది సిచ్యువేషన్ ఇది ఇది అని క్యారెక్టర్ చెప్పిన తర్వాత తను అన్నాడు, సో ప్రాపర్గా ఈ క్యారెక్టర్ కోసం మనం వెతుకుతాము అన్నాడు. అంటే నేను చేయాలి అని చెప్పి మీరు రాకేష్ మీరిద్దరు క్లారిటీకి వచ్చారా? చేయలేడు కాదు. సో ఈ క్యారెక్టర్కి ఆ పర్సనాలిటీ అవసరం లేదు. ఓకే, అంటే ఆ ఫిజికల్ కానీ అపీరెన్స్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ అవసరం లేదు. సో ఈ క్యారెక్టర్ అంటే నా సినిమాలో ఈ వినోద్ చేసిన క్యారెక్టర్ లక్ష్మణ్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద వరస్ట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. సో లత్కోర్ లక్ష్మణ్. సో జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి అక్కడ ఎండింగ్ వరకు ప్రతి ఒక్క క్యారెక్టర్తో తన్నులు తినే క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు జనరల్గా? మనం అదే అది అందుకని పాసిబుల్ అవ్వలేదు. వినోద్ గారు మిమ్మల్ని నేను తిట్టట్లేదు, పొగుడుతున్నాను. దేనికంటే నిజంగా ఒక మంచి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు తెలుగులో చాలామంది హీరోస్. ఎందుకంటే నేను మహారాజా అనే సినిమా చూసినప్పుడు నిజంగా ఒక 100 మంది ఆర్టిస్టుల మైండ్లో అనుకున్నాను, నాకు ఒక్కళ్ళు కూడా తెలుగు నుంచి కనబడతలేదు. అది ప్రాబ్లం. ఎందుకంటే అట్లాంటి మహారాజా చెప్పొచ్చు కదా ఇప్పుడు టాపిక్. అంటే డిస్కషన్ ఎందుకంటే మధ్యకాలంలో వచ్చి తమిళ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే లాంగ్వేజ్తో సంబంధం లేదు. సినిమా బాగుంటే కన్నడ లేదు, తమిళ్ లేదు, మలయాళం లేదు, మనం చూస్తున్నామని చెప్పడానికి నా ఉద్దేశం. కంగ్రాచులేషన్స్ వినోద్ గారు, మొత్తానికి లత్కోర్ అయ్యారనమాట. అంటే లత్కోర్ అంటే వినోద్, లత్కోర్ మీనింగ్ లత్కోర్ మీనింగ్ తెలియబట్టి మీరు అంత బాగా చేసినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. పేకమేడలు ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్ ఇన్ తెలుగు. లత్కోరు వెరీ నెగిటివ్ వర్డ్. సో మెనీ నెగిటివ్స్ తీసుకొని మీరు ఈ సినిమాలో చేయటం ఎలా అనిపించింది? ఎలా ఎంటర్ అయ్యారు సార్? ఫస్ట్ నాకు జస్ట్ ఇన్స్టాగ్రామ్లో ర్యాండమ్గా ఒక మెసేజ్ వచ్చింది, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సెండ్ చేశారు. దెన్ బట్ ఫస్ట్ నాకు అది ఇట్ వాజ్ ఇన్ అ వెరీ బ్యాడ్ ఇంగ్లీష్. ఓకే, సో ఐ థాట్ నో వీ నీడ్ నాట్ రిప్లై అనుకున్నా. బట్ ఇట్ వాస్ ఇది లాక్డౌన్ టైం. లాక్డౌన్ టైంలో వర్క్ ఏం లేదు. సో ఐ వాస్ జస్ట్ లైక్ ఏ మెసేజ్ ఓకే రిప్లై ఇద్దాం అని రిప్లై. ఎవరు సార్ రాసింది? ఇంగ్లీష్ రాసింది మన అసిస్టెంట్ డైరెక్టర్. సో బట్ ఇది నెగటివ్ క్యారెక్టరే సార్, బట్ ఒక డెలీషియస్ నెగటివ్ క్యారెక్టర్ సార్. ఇట్స్ అ వెరీ లవబుల్ నెగటివ్ క్యారెక్టర్. సో వినగానే ఐ జస్ట్ అక్సెప్టెడ్, డెఫినెట్లీ వే గోనా డు అని. అదే వేదం అనే ఒక సినిమాలో ఓకే క్రిష్ గారు డైరెక్ట్ చేస్తే అల్లు అర్జున్, మంచు మనోజ్, దీక్షా సేత్ వీళ్ళందరూ నటించారండి. నాకంటే ఫస్ట్ నాకు ఈ టీజర్ చూడగానే నాకు అది గుర్తొచ్చింది. ఆ సినిమాకి ఈ సినిమాకి ఎంతవరకు రిలేటబుల్ రాకేష్ గారు? అంతే ఆ క్యారెక్టర్కి నేను చెప్తుంది. నేను యాక్చువల్గా వేదం నేనే చేశానండి. అవును, నాకు తెలుసు. చిన్న రోలు, చాలా చిన్న రోల్ మీది. వేదం అనేసరికి అందరూ దగ్గరగా చూసారు కాబట్టి కొంచెం ఉంటుందండి, షేడ్స్ ఉంటాయి. అంటే టక 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 అంటే అవసరం సిచ్యువేషన్ తగ్గట్టు మార్చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో అలాగే మోర్ ఓవర్ కొంచెం అలాగే ఉంటుంది. కానీ కరెక్ట్ పర్సనాలిటీని బట్టారే అనిపించింది నాకు ఫస్ట్ టీజర్ చూడగానే. ఎనీవేస్, మీరు కన్నడ నుంచి వచ్చారు. ఇక్కడ కన్నడ, తమిళ్, తెలుగు, ఆర్ఫన్ ఇది బాగుంది అంతా కూడా. మీరు అంతకుముందు ఏం సినిమాలు చేశారు మేడం? అనుష గారు అక్కడ కన్నడలో చేశానండి, బట్ అది కొన్ని ఇంకా రిలీజ్ అవ్వట్లేదు, అందుకే వెయిట్ చేస్తాను. రిలీజ్ అవ్వట్లేదంటే ఇలాంటి నాకు తెలియదండి. చాలా కథం కార్యక్రమం నాకు తెలుగు వచ్చేసిందిలే అనుకుంటే తెలుగు అది కొంచెం అవ్వలేదు ఇంకా. ఓకే, అవ్వట్లేదంటే ఓకే, అది అంతే. ఎలా అనిపించింది మీకు? వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ పేకమేడల్?
చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఇట్ స్టార్టెడ్ విత్ రిహర్సల్స్. సో నేను థియేటర్ నుంచి కాబట్టి, సో థియేటర్లో ఉన్న ఆ రిహర్సల్స్ చేసామన్నమాట. ఆల్మోస్ట్ 1 month అలా వీ ప్రిపేర్ ఫర్ ద క్యారెక్టర్. అండ్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దానికి హీ వాజ్ లైక్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. పర్టికులర్గా వీ డిడ్ ద తెలుగు లెసన్స్ అవన్నీ చేసుకొని, అండ్ జస్ట్ 1 week బిఫోర్ ఆ షూట్ లొకేషన్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఆ ఒక 1 house తీసుకున్నారు, అక్కడ షూట్ చేశారనమాట. సో అక్కడ వీ వెంట్ దేర్ అండ్ దెన్ డైరెక్టర్ గారు ఏమన్నా ఇది నీ కిచెన్ సో ఇక్కడ ఫుల్ అలవాటు అయిపోవాలి అని అక్కడికి వెళ్ళి వీ స్పెండ్ సమ్ టైం అక్కడ. ఒక కెమెరాలో అంటే మా డిఓపి గారు వచ్చేసి వాళ్ళు హీ టుక్ సమ్ షార్ట్స్. మళ్ళీ వచ్చి ఆఫీస్లో చూస్తే నాకు నా మిస్టేక్ కనిపించింది అప్పుడు. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్. సో దట్ హెల్ప్డ్ అ లాట్ టు చేంజ్ వాట్ టోన్ వీ వాంట్ ఫర్ ద ఫిలిం. అది కొంచెం చాలా నాకు నచ్చింది. దట్ సార్ట్ ఆఫ్ ప్రిపరేషన్ హెల్ప్డ్ అ లాట్. సో వెన్ వీ వెంట్ టు ద షూట్ వీ నో వాట్ వీ వాంట్, వీ హ్యాడ్ దట్ దిస్ థింగ్ ఆఫ్ క్లారిటీ. సో అది చాలా హెల్ప్ అయింది. కానీ నాకు భలే ఏం చేశానంటే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఈ చిన్న చిన్న సినిమాలు అనుకున్న వాటికి ఇంత ప్రీ ప్రొడక్షన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఎవరు చేయట్లేదు. కానీ అది మీరు పట్టుకున్నారు సార్, అది ఎలాగా కుదిరింది మీకు? అయితే ఫ్రాంక్లీ మేము 3-4 months ప్రీ ప్రొడక్షన్ అనుకున్నాం సార్. తర్వాత ఈ రియలిస్టిక్ అప్రోచ్లో వెళ్తున్నాం కాబట్టి అది సరిపోదని, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అనుష షేర్ చేసినట్టు అది బస్తీల్లోకి వెళ్ళాం. బస్తీల్లో మనం ఇక్కడ సెటిల్ అయ్యాము. బస్తీలోకి వెళ్ళి అక్కడ ఒక ఫ్యామిలీని మేము మాట్లాడి వాళ్ళకు 3 months వేరే ఇంట్లో పెట్టి వాళ్ళ ఇల్లు మేము తీసుకుని, సో వాళ్ళు మాకు కావాల్సిన డిజైన్ చేసుకుని వీళ్ళు అక్కడ ప్రీ ప్రొడక్షన్ కూడా లాస్ట్ 2 weeks అక్కడే జరిగిందనమాట. అక్కడ జరిగి వీళ్ళు ఓన్ చేసుకోవడానికి ఇది ఇప్పుడు అయ్యేట్లేదని ఆ 4 months కాస్త ఆల్మోస్ట్ మాకు ఒక 8 months అయింది. 8 months పాటు ఫస్ట్, ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది కదా సార్. అదే సార్ మేము అనుకున్న బడ్జెట్ నుంచి ఇటు పెరుగుతుంది, బట్ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వలేము మళ్ళీ. సో అక్కడ చాలా కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనమాట. డబ్బులు ఏమైతే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. 10% పర్లేదు కానీ ఆ 10-50 అయిపోయింది సార్. బట్ స్టిల్ ఓకే, మన హోల్ హార్టెడ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ రిగ్రెట్ తర్వాత ఉంది ఎందుకని ఆ డిసిషన్ తీసుకుని ఇంకా 8 months చేసాం. బా చాలా గ్రేట్ అండి. అయితే నాకు నిజంగా ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు నిజంగా మంచి ఫీల్ వస్తుంది. వై అంటే ఈ రోజుల్లో కూడా ఇంత క్లారిటీగా వర్క్ చేస్తున్నాను అంటే చాలా తక్కువ మందిని చూస్తున్నాను. మీకు అది ఇట్లాంటి మంచి ప్రొడ్యూసర్ దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడు అబ్బా. చాలా హ్యాపీ. స్టార్టింగ్లోనే నాకు ఒక 2 monthsలో అర్థమైపోయింది, ఓకే అంటే మేము చాలా పర్టికులర్గా వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైము సో రాకేష్లో ఏంటంటే తను ఒక ఫిల్మ్ మేకర్ లాగా ఆలోచిస్తుంది, ప్రొడ్యూసర్ లాగా అంటే యాక్టర్ కంటే కూడా. సో ఇప్పుడు నేను ఒకటి కావాలంటే ఫస్ట్ టాప్ లిస్ట్ ఎత్తుకు తర్వాత ఇక్కడికి రావచ్చు, ఫస్ట్ టాప్లో ఎవరున్నారో చూసి వాళ్ళకి ఫస్ట్ అప్రోచ్ అవుదామని ప్రతిదీ కూడా అలాగే తీసుకుంది. ఇప్పుడు మాకు జల్లికట్టు వర్క్ చేసిన టీము మాకు ఉన్నారు, రంగనాథ రవి గారు, కరణ్ గణపతి వాళ్ళు మన సినిమాకి వర్క్ చేశారు సౌండ్ డిజైనింగ్కి వాళ్ళంతా. సో తను నాకు అడగడానికి కూడా కొంచెం భయంగా ఉంది, అంటే నా ఫేవరెట్ సౌండ్ డిజైనర్స్ వాళ్ళు సౌండ్ టీంలో. సో ఫస్ట్ సినిమాకి రావడం నాకు మనోడు వల్ల అది చాలా. మీరు ఫస్ట్ అప్రోచ్ నేను కథ చెప్తాను అన్నప్పుడు నేను ఒక బడ్జెట్లో చేస్తానని చెప్పి ఫైనల్గా ఇవ్వాలి కదా, అప్పుడు ఇచ్చిన బడ్జెట్ ఎంత? అప్పుడు ఒక 80 దాకా అనుకున్నామండి, 80 దాకా అనుకున్నాము. బట్ ఎప్పుడైతే సింక్ అనే ఆలోచన వచ్చిందో అది తెలియకుండా కొంచెం స్ప్రెడ్ అయింది. సో దాని తర్వాత నుంచి నాకు అసలు బడ్జెట్ చెప్పలేదు, అంటే నువ్వు ఫోకస్ అంతా నువ్వు నీ పనిలో ఉండు, అది నీవు పట్టించుకోవద్దు, అవ్వదు, నేనేదో చేసుకుంటాను, నువ్వు దాని మీద ఫోకస్ చేయకు, నువ్వు వర్క్ మీద నీ ఫోకస్ నువ్వు ఇలా చూసుకోవాలంటే చెప్పేసింది. ఇలాగ వచ్చి కొత్త డైరెక్టర్స్ నిజంగా కథలో దమ్ము ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఇప్పుడు 10 కథలు వింటే 3 కథలు నిజంగా బాగుండొచ్చు, కానీ వాటిని చేయడానికి ఆర్టిస్టులు కావాలి రాకేష్. అలాంటి టైంలో ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఆ బడ్జెట్స్లో ఎలా అవుతాయి? అంటే సార్ మనకి ఆర్టిస్టులు అది కరెక్టే, మేము అందుకనే ఫస్ట్ స్ట్రగుల్ ఎలా అయ్యామంటే మేము కరెక్ట్ ఆర్టిస్ట్, రైట్ ఆర్టిస్ట్ దొరకాలండి మాకు. అందుకని ఆల్మోస్ట్ ఎగ్జాగరేషన్ కాదు 1500 ఆడిషన్స్ చేసాం, ఆన్లైన్ ఆఫ్లైన్. అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ అండి. ఎంత చూస్తున్నాం, కొన్నేమో నీలగిరి ప్రిఫరెన్స్ అనమాట. అప్పటికి కాంప్రమైజ్ అయిపోదామా అని ఇప్పుడు వెంకటేష్ మహా బాగా చేస్తాడు ఇలాంటి కొన్ని కాస్టింగ్ అంతా. ఇన్ఫ్యాక్ట్ తన యాక్టర్స్ని తో వర్క్ చేద్దామా అనుకున్నాం, మళ్ళీ కేర్ ఆఫ్ కంజర్వాన్ చేశారు. మనం
వేరియేషన్ ఉండదు, డిఫరెన్స్ ఉండదని ఇంకా లెట్ గో చేస్తాం. ఇంకా దొరకకపోతే ఇంకా అప్పుడు ఇంకా సరే మన తెలుగుకి దగ్గర స్టేట్స్కి వెళ్దాం అని ఇటు చెన్నై అటు కర్ణాటక నుంచి అనుష దొరికిందనమాట. ఓకే, అనుష్క హీరోకి పక్కన హైట్ పెడితే అనుషానే హైట్ కనబడుతున్నట్టుంది. అదే ఎంట్రీ కూడా కొంచెం అదే అనిపించింది. సరే వినోద్ గారు, మీకు అక్కడ తమిళ్లో నాకు తెలిసి యూ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ ఐ నో. ఎందుకంటే మీ డైరెక్టర్స్ కానీ మీరు చేసిన పక్కన హీరోస్ కానీ, నేను మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినప్పుడు కానీ ఎంత అంటే ఒక సాలిడ్ ఫస్ట్ చూడగానే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు. మీ ఐస్తో ఉండొచ్చు, మీ ఫేస్తో ఉండొచ్చు, యాక్టింగ్ స్కిల్స్తో ఉండొచ్చు. మీకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఒక రాకేశ్వర దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆయన చేసుకోకుండా నాకు ఎందుకు చెప్తున్నాడని అనిపించలేదా మీకు? నో సార్. సార్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇది ఏ యాక్టర్కైనా ఇది ఒక గిఫ్ట్. సో ఇది దిస్ ఇస్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ విత్ ద స్క్రిప్ట్. నాట్ ఇట్ కుడ్ కమ్ ఫ్రమ్ తెలుగు ఆర్ ఫ్రమ్ కన్నడ ఆర్ తమిళ్లో మలయాళం ఎక్కడ వచ్చినా ఇది ఒక సర్ప్రైజ్ అండ్ గిఫ్టే. సో ఫ్రమ్ సో ఐ డోంట్ ఈవెన్ థింక్ లైక్ దట్. మీ సినిమాలో యాక్టింగ్ పరంగా ఏమో నాకు తెలియదు కానీ మీరు చేసిన యాక్టింగ్ అయితే ఒకటి చూశానండి. ఆ యాక్టింగ్కి నేను ఒక 200 రూపాయలు ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. నిజంగా సార్, నేను ఆ స్కాన్ ఎతికాను, రాత్రి 10:30 అయిపోయింది. ఈడేమో పొద్దున్నే ఇంటర్వ్యూ చేయాలన్నాడు, మళ్ళీ అందులో చూస్తేనేమో వీళ్ళకి ప్రమోషన్ చేయడానికి డబ్బులు లేవు. అది నాకు ఎక్కడ నేను కనెక్ట్ అయ్యానంటే 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా 100 రూపీస్ అయినా మీ చాయిస్ అన్నాడు. 200 కొడితే ఏమైంది, 200 కొడదాం, మన సినిమా వాడు ఒకడు అంటే ఎంతమంది ఇలా ఆలోచిస్తారు అనే దానికి మీరు వేసిన సీడ్ ఇట్స్ నిజంగా డబ్బు తీసుకునే వాళ్ళ ఇంకోటి తర్వాత సంగతి. కానీ మీరు అలా కూర్చొని అమాయకంగా ఒక 10 రూపీస్ అయినా 20 రూపీస్ అయినా అనగానే అమ్మో పాపం వీళ్ళకి సినిమా కష్టాలు వచ్చేసినట్టున్నాయి, నిజంగా ప్రమోషన్ అవ్వలేదేమో అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చేసానండి. నిజంగా 10:30 రావడంతో ఇంకా నా స్కాన్ నేను చేసుకోలేను కాబట్టి పక్కనేం ఫోన్ లేదు. సరే రేపు పొద్దున్న చేద్దాంలో వీళ్ళకి 200 అన్నాను. స్కాన్ ఓపెన్ చేస్తే 200 రూపీస్ ఇస్తానండి నేను. నా బడ్జెట్ అయితే నేను ఎంత ఇవ్వగలను అంత. మీరు చెప్పింది 10-20 కాబట్టి. కానీ మీరు ఎంత భయంకరమైన మోసగాడో నాకు రాత్రి అర్థమైంది. అంటే చిన్న యాక్టింగ్ నో హిమ్, బట్ అంటే ఇప్పుడు అది కన్విన్సింగ్గా చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఇలా అడిగామంటే కూడా నిజంగా సార్ నేను చాలాసేపు అందుకే సినిమాలు తీయకూడదబ్బా, సినిమాలు తీస్తే ఇలాంటి కష్టాలే వస్తాయి, ప్రమోషన్ చేసుకోలేక డబ్బులు అడగటాలు ఇలాంటి అనిపించింది. అతను అంత బాగా నీట్గా చేసుకున్నాడు కూడా. ఈ ఐడియా ఎవరిదో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీ టీం నుంచి. అది ఎవరికైనా సరే వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే ఒక కొత్త అప్రోచ్, ఒక ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రకరకాలుగా చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని. ఇప్పుడు ఎన్ని నడవట్లేదు. ఇలాంటి ఒక పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు ఎక్కడొకక్కడ ఒక మంచి షేర్ అవుతుంది. ఎవరు ఏ మంచి షేర్ అవుతుందో ఎవరికి తెలియదు. ఇలాంటి టైంలో ఇట్స్ అ గుడ్ ఐడియా యాక్చువల్లీ. వెరీ నైస్. ఎందుకంటే సార్ ఇలాంటివి చేయకపోతే మా భయం ఏంటంటే అసలు మామూలు బ్రెయిన్ స్టామ్ చేయమన్నమాట. ఇప్పుడు మీరు చెప్పారు కదా రెగ్యులర్ మార్కెటింగ్ అసలు జనాలు లైక్ తీసుకుంటున్నారు, అసలు పట్టించుకోవట్లేదు. సినిమాకి కూడా అసలు రారు. మనం ఏదైనా చేస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ చేయాలి, హిట్టింగ్ లైక్ హార్డ్ హిట్టింగ్ ఉండాలని. అప్పుడు ఈ ఐడియా ఏదో అనిపించింది మాకు. అదే ఇంకో 3 వీక్స్ ఉంది కాబట్టి ఇంక ఇట్లాంటివన్నీ పెట్టుకున్నావు సార్. నువ్వు ఒక 4-5 పెట్టుకున్నావు ఇలాంటి ఐడియాస్. ఇంకా చూడాలి ఎలా పేలుతుందో. ఆల్సో ఇది పర్ఫెక్ట్ ఐడియా టు ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్. ఇట్స్ పర్ఫెక్ట్ ఐడియా టు ఇంట్రడ్యూస్ ద క్యారెక్టర్స్. నాకు అర్థమైపోయింది. నేను అది చూసినాక ఓకే అనుకున్నాక సినిమాలో కూడా ఇట్లాంటివి ఉంటాయి. డబ్బులు వసూలు చేయడం కోసం క్యాండిడేట్ వాళ్ళకి ఒంట్లో బాగాలేదో, వీళ్ళకి ఇది బాగాలేదో, అది బాగాలేదో, స్కాన్ చేయండి, 5 రూపాయలు 10 రూపాయలేగా అన్నట్టు ఉంటుంది. వన్స్ ఒక దగ్గర నిజంగా కనుక ఎవడన్నా ఫీల్ అయితే, ఇది ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ మనకు వాట్సాప్ వచ్చిన కొత్తలో, ఈ గూగుల్ పేలో వచ్చిన కొత్తలో అయితే ఇట్స్ హ్యూజ్ మనీ అండి. క్రోస్లో జరిగింది ఇట్లాంటి మనీ ట్యాంపరింగ్ అనేది. ఎందుకంటే మీరు లెక్కేసుకుంటే దేశం మొత్తంలో ఇట్లాంటి చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇది చిన్న స్కామో పెద్ద స్కామ్ అనేది మనం థియేటర్లో చూద్దాం. కానీ అదొక మంచి ఐడియాని యాక్చువల్లీ. బతకగలిగినోడు అంటే ఈజీ మనీకి అలవాటు పడ్డోళ్ళు ఎలాగ బతుకుతారంటానికి వాళ్ళ బ్రెయిన్స్లో ఇట్లాంటి అసలు ఇంకా పెద్ద వరద తుఫాన్ లాగా వస్తామండి ఆలోచనలు. అలాంటి క్యారెక్టర్ని నా ఫీలింగ్.
ఈజీ రెండు క్యారెక్టర్లో ఇప్పుడైతే ఈజీ కావాలనుకుంటారో దేర్ ఇస్ అ లేజీ అండి. సింపుల్, అది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. వినోద్ గారు, ఇప్పటివరకు మీరు ఎన్ని సినిమాలు చేస్తుంటారు? 38. 38. ప్రతిదీ కౌంట్ ఉంది, పర్ఫెక్ట్. హౌ మెనీ తెలుగు ఫిలిమ్స్ ఇన్ దట్? తెలుగులో ఇది 4th ఫిల్మ్ సార్. 4th ఫిలిం. అవును. కానీ సార్, ఇప్పుడు ఇన్ని 38లో మీరు పేక మేడల్లో హీరో అనే ఒక దానికి స్ట్రిక్ట్ అనే ఉన్న సినిమా 38 సినిమానేనా? అంతే కదా? అవును. ఇక నుంచి మీరు క్యారెక్టర్స్ చేస్తారా, ఓన్లీ హీరోగానే చేస్తారా? నో సార్, ఐ విల్ డూ క్యారెక్టర్స్ ఆల్సో సార్. నాకు అదే ఇష్టం. ఐ వాంట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ ఛాలెంజ్ మై సెల్ఫ్ విత్ ఎవ్రీ మూవీ. దట్స్ వాట్ ఐ లవ్ టు డూ. ఇప్పుడు సినిమాకి జనం రావటం చాలా కష్టం అండి. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం 2 నిమిషాలు, ఓకే అండి? సినిమాకి రావట్లేదు సార్ ఎవరు. మొత్తం మీద ఈ ఒక్క సంవత్సరంలో మనం గమనిస్తే మొత్తం సినిమా చూసే ప్రేక్షకులు 4 సినిమాల నుంచి 5 సినిమాలకే టికెట్లు అడుగుతున్నారు. ఒక కల్కి, పుష్ప 2, భారతీయుడు, అట్లాగే ఇంకొక 2-3 సినిమాలకి, అదే దేవరా, దేవరా, పుష్ప, ఇట్లానే 5-6 సినిమాలకు మాత్రమే టికెట్స్ కావాలి అని చెప్పి ప్రేక్షకులు అడిగే పరిస్థితి. ఇటువంటి టైంలో ఎంత ధైర్యంతో మీరు ముందుకు వస్తున్నారు సార్? జూలై 19వ తారీఖు మీరు స్క్రీన్స్ దగ్గరికి వస్తున్నారు సార్. సినిమా తీయటం చాలా 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 చిన్న జాబ్ అని నా ఫీలింగ్ సార్. సినిమా రిలీజ్ చేయటం అనేది చాలా పెద్ద టాస్క్. దీని మీద మీ ఒపీనియన్స్ అనుష దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చాలా కష్టం ఉంది. ఈవెన్ మీకు ఎలా కన్నడ తెలుసు? ఆల్సో. మీకు ఎలా తెలుసు? అంటే కన్నడలో కూడా ఈ డిస్కషన్ జరుగుతున్నాయి ఇక్కడ, బికాస్ ఐ స్పీక్ టు ద ఫిల్మ్ మేకర్స్ దట్ ఐ నో ఇన్ ద ఫ్రెండ్ సర్కిల్. సో వాళ్ళకి మార్కెటింగ్ కోసం ఒక బడ్జెట్ పెట్టుకోవాలి, అది చాలా కష్టం ఎలా చేయాలి అనేది. బికాస్ ఫర్ ద న్యూ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ హూ కమ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇది చాలా ఫిల్మ్ అలాంటి లైక్ ఇట్ డిడ్ నాట్ రీచ్ ద ఆడియన్స్ ఎట్ ఆల్. సో అలాంటి ఇది అయిపోయింది. సో యా, అది ఒక భయం అయితే ఉంది. బట్ ఓన్లీ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఇంతవరకు ఎంతో ఆనెస్ట్గా మేము వర్క్ చేసాము ప్రొడక్షన్లో, సేమ్ ప్రాసెస్ తోటి సేమ్ దాంట్లో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ప్రమోషన్స్ ఆల్సో. హోప్ఫుల్లీ పీపుల్ విల్ కమ్ అనే పిచ్చితో వెళ్తున్నామని చెప్పొచ్చు, బికాజ్ అదర్వైజ్ ఇట్స్ ఆల్ అన్సర్టన్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఏ పిచ్చి ఉంటేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఫైనల్గా మీ సినిమా పేక మేడలు రిలీజ్ అవుతుంది. రిలీజ్ ఆగిపోయింది కాదు, అవుతుంది. వీడితో ఆగిపోతుంది సార్. అది కాదండి, నేను మిమ్మల్ని మీతో ఎవరితో అన్న నా టాపిక్ ఆ అమ్మాయితో చెప్పాను. ఆ అమ్మాయితో ఎందుకు చెప్పాను, నేను చేశాను కానీ సినిమా రావట్లేదు అని చెప్పేసింది. కాదు సార్, మేనిఫెస్ట్ చేస్తున్నా, అయిపోయింది, హిట్ అయిపోయింది, సక్సెస్, అలాంటి ఇవి మేనిఫెస్టేషన్. నేర్చుకోండి, ఈ వర్డ్స్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. మీరు చెప్పండి సార్. యా సార్, ఆ అన్సర్టనిటీ ఎప్పుడు ఉంటుంది సార్. ఏ ఇండస్ట్రీలో కూడా అది ఉంటుంది సార్. అండ్ ఎస్పెషలీ ఫర్ పీపుల్ లైక్ అస్ మేకింగ్ అ స్మాల్ సినిమా, అండ్ it's always there, but it's just with pure honesty, and we're just going with the movie, and his belief, and he is really and majorly it's his belief, taking this film and producing it with us and releasing it. It's his belief, so I'm also holding on to his belief. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు తెలిసి మీకు ఒక మంచి బడ్జెట్ ఉండింది, నాకు తెలుసు. కానీ యాజ్ ఎ హీరోగా వచ్చినప్పుడు అటన్నిటిని లెక్కేసుకుంటారా, లేకపోతే చేసేద్దాం, ముందు చెయ్యాలి, ఇట్లాంటి మనకు అవకాశాలు రావు కదా అనే ఒక మైండ్ సెట్ ఉందా? అవునవును సార్, డెఫినెట్గా. ఈ మూవీ గురించి ఫస్ట్ నా రెమ్యునరేషన్ ఫస్ట్ రాలేదు మైండ్లో. వెరీ నైస్. ఎందుకంటే ఇది ఒక ఆపర్చునిటీ, ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. సో యా, ఫస్ట్ అదే. వెరీ గుడ్ సార్. మీరు సార్, మీరు చెప్పాలి. గేమ్ అంతా మీ దగ్గర ఉంది ఇప్పుడు, వాళ్ళ పనులు అయిపోయినాయి. ఇక్కడ నుంచి బాల్ని బాస్కెట్లో ఎలా వేయాలి అదే. సో శివగారు, నేనైతే మరీ ఎండ్కి ఆలోచించాం అనుకోండి, అంటే జస్ట్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎండ్కి ఆలోచిస్తే ఫస్ట్ కంగారు వచ్చేస్తుంది. చుట్టుపక్కలంతా కంపారిజన్స్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా కంగారు వచ్చేస్తుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాను అనమాట. నాకైతే ఓకే, సినిమా చేస్తాం, దీన్ని ఎలా మనం ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి. అండ్ జనాలు నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో ఇప్పటికీ ప్రతి సినిమాకి వెళ్తాను అనమాట. ఫస్ట్ డే ఫస్ట్ షో
మన ప్రసాద్స్కి వెళ్తా. సో జనాల రియాక్షన్స్ ఇదేంటి మంచి సినిమా మనం చూపిస్తా సార్, డిఫరెంట్గా మంచి సినిమా చూపిస్తే వాళ్ళు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు ఉన్నారు, కొంచెం మీడియా వాళ్ళు మనకి సపోర్ట్ ఉన్నారంటే చాలు. సో నా నమ్మకం ఏంటంటే హానెస్ట్గా తీస్తాం అండ్ ఎంటర్టైనింగ్గా తీస్తాం. మరీ రియలిస్టిక్గా వెళ్ళిపోకుండా అటు రియలిస్టిక్గా చూపిస్తూ ఎంటర్టైనింగ్గా తీస్తాం. ఇది జనాలకు నచ్చుతుంది, కానీ రైట్ వే జనాల్లోకి మనం మార్కెట్ చేయాలి. ఇది యాక్చువల్లీ కరెక్ట్ పాత్ అండి ఇప్పుడు మీరు చెప్పింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటూ కొంచెం రియాలిటీకి దగ్గరగా కనుక మనం వెళ్ళగలిగితే ప్రేక్షకుడు ఓన్ చేసుకుంటాడు. అది మెయిన్ టాస్క్. సో అదే అక్కడే ఆలోచిస్తున్నా సార్. కానీ మీరు చెప్పింది గోల్ పోస్ట్ గురించి ఆలోచిస్తే మాత్రం ముందుకు వెళ్ళలేమంటారా? అంటే ఎక్కువ మనకి ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి కదా సార్. సో అది మనం ఎటు వెళ్ళిపోయామంటే అండ్ అంత ఎంపవరింగ్గా కూడా లేదు మనది. అందరూ ఏంటంటే ఎందుకు చేస్తున్నావు సినిమాలు, ఈ టైంలో మీరు రిలాక్స్ అవ్వాలి కదా, మార్కెట్ బాగాలేదు కదా అని. ఇలాంటి టైంలోనే చేస్తే సార్ అందరూ ఆగిపోయారు కదా, మనం ఇలాంటి టైంలో మనం చేసి ముందుకెళ్ళగలిగితే. అందరూ ఆగిపోయారు మీన్స్ ఎవరిని ఉద్దేశించి అంటున్నారు మీరు? అంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఏంటంటే సార్ ఫ్రాంక్లీ ఇప్పుడు బిజినెస్ చూసుకుంటే మాట్లాడండి. బిజినెస్ చూసుకుంటే సార్ మనకి చిన్న సినిమాలకి బిజినెస్ అవ్వట్లేదు. మిడ్ లెవెల్ సినిమాకి కూడా ఆల్మోస్ట్ అసలు హెసిటేట్ చేస్తున్నారు. ముందు అయిపోయాయి కదా సార్ మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 2020, 21, 22 నుంచి మనకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. సో చాలామంది ఏంటంటే అసలు సినిమాలు అనేది ఎక్స్ట్రీమ్లీ రిస్కీ అయిపోయింది మనకి. ఎందుకంటే ఇదివరకు ఒక 80-85% వరకు పర్లేదు చేద్దాం అనుకునే మైండ్ సెట్ నుంచి 98% వరకు చేయొద్దు అనేది వచ్చేసింది. వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది. మైండ్ సెట్ ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్తో మనం కూర్చుంటే అసలు మనం ముందుకెళ్దాం సార్. మనం ఏం చేస్తాం కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు నిజంగా రాకేష్ గారు మీరు చేయటం వల్ల నిజంగా దీనికి ఒక కలరు ఒక ఇప్పుడు ఇదే సినిమా మీరు కాకుండా వేరే వాళ్ళు చేస్తే 3 కోట్లు అవుతుంది. ఈ డైరెక్టర్ కాకుండా ఈ హీరో కాకుండా ఇదే హీరో రేంజ్ హీరోని తీసుకున్నా మీకు 3 నుంచి 4 కోట్లు అవుతాయి. అప్పుడు మీరు చాలా డేంజర్ జోన్లో ఉంటారు. కానీ ఇప్పుడు ఉండరు. ఎట్లాగైనా సరే మీరు రికవరీ అవుతారు. దెర్ ఈజ్ సో మెనీ ఇప్పుడు అదర్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఓటీటీ అనగానే పలానా ఛానల్కి మేము అమ్మేస్తాం ఇది అది అనుకునే ఒక పిచ్చి మైండ్ సెట్ లేకుండా ఉంటే అది ఇప్పుడు అది 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 తప్పండి. అది ఆ బేసిక్ సెన్స్తో వచ్చేవాళ్ళు చేయొద్దు. మీలాగా నాలెడ్జ్ ఉండి దీన్ని ఇలా చేయగలం అనుకున్న వాళ్ళు చేయొచ్చు. అది నా పాయింట్ ఇక్కడ. అంతే. మీరు చెప్పండి సార్. సార్ నేను బిలీవ్ చేసేది ఏంటంటే సార్ ఇప్పుడు ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఎంటర్టైనింగ్గా ఉంటే అందులో హానెస్టీ ఉంటే చాలా వరకు మంచి థింగ్స్ జరుగుతాయని నేను నమ్ముతాను సార్. సో నాకు ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు చిన్న సినిమాలలో అంటే ఇప్పుడు కంచరపాలెం ఒకటి ఉంది. అసలు ఆ సినిమాని ప్రమోట్ చేసే ప్రాసెస్లో సారీ ఫర్ ద ఇంటరప్షన్. కేర్ ఆఫ్ కంజర్పాలెం సినిమా రానా దగ్గుబాటి అనే అతను భుజానికి ఎత్తుకోపోతే ఈ రోజున కేర్ ఆఫ్ కంజర్పాలెం గురించి మనం ఎవరు మాట్లాడుకోం. హానెస్ట్గా మనం మాట్లాడుకుందాం. నేనంటే ఇవాళ మనం ఆడే మాట ఏదో మాట్లాడేసామని కాదు. ఇట్స్ ఎ హిస్టరీ. ఒక ఇంటర్వ్యూ ఉంది అన్న, ఒక పేపర్లో వచ్చిందన్న, ఇట్స్ ఎ హిస్టరీ. అదే కేర్ ఆఫ్ కంజర్పాలెన్ని రానా వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నిజంగా కూడా అది అంత పెద్ద సినిమా ఉండేది కాదు సార్. ఇట్స్ అ వెరీ హానెస్ట్ ఒపీనియన్ నాది, నాతో పాటు చాలామందిది కూడాను. అంటే మీ అదే ఇప్పుడు మహాగారితో కూడా ఇంటరాక్షన్ అయింది. అతను కూడా సినిమా చూసాను మనం ప్యాక్మేడ్లో. సో మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకుంది కూడా ఏంటంటే ఇలాంటి సినిమా జనాలకి రీచ్ అవ్వాలనుకోండి ఆ టైం పట్టింది. కానీ మనం భయపడద్దండి. ఫస్ట్ భయపడకుండా మనం దాన్ని ఎలా పుష్ చేయాలి, దాన్ని ఎలా మార్కెట్లోకి పంపించాలి అనే థాట్ మీద ఫోకస్ చేస్తే అది ఏదో ఒక జనాలకి అంటే ప్రతి సినిమా కూడా బతికేది ఫ్రైడే, సాటర్డే, సండే. దాని జాతకం అక్కడి వరకే ఉంటుంది. సో మాకు ఇంకా 3 వీక్స్ ఉన్నాయి కాబట్టి మేము హానెస్ట్గా ప్రమోట్ చేసుకునేదంటే మా క్యారెక్టర్ ఇప్పుడు వినోద్ స్కాన్ చేసినా కానీ ఇంత క్యారెక్టర్లో మా క్యారెక్టర్ ఇలా ఉంటాయి, అనుష ఏదని చెప్పినా కానీ మా క్యారెక్టర్లో ఉంటాయి అన్నదాన్ని తీసుకెళ్ళిపోయి నిజంగా హానెస్ట్గా ఫ్రైడే రాగలిగితే మాకు హోప్ ఉంది. అక్కడి నుంచి సినిమా వెళ్తుందండి. పెళ్లి చూపులు అలాగే జరిగింది, ఇప్పుడు కంచరపాలెం అలాగే జరిగింది. సో ఆ కైండ్ ఆఫ్లో మేము బెస్ట్గా తీసామని అయితే గట్స్ అయితే ఉన్నాయి సార్. లేదు నేను కూడా హోప్ఫుల్లీ ఇప్పుడు ఎవరికి చెప్పొద్దు లాంటి ఒక సినిమాని తీసి అక్కడికి వచ్చి నించున్నాక అవన్నీ చూసి నాకు కూడా మళ్ళీ నేను ఒక సినిమా ప్రమోట్ చేయగలను, నేను ప్రొడ్యూస్ చేయగలను అని చెప్పి ముందుకు రావటమే ఈ కథలో దమ్మని నేను అనుకుంటున్నాను. అంతే కదా. ఆ సినిమా నాకు నేర్పించింది సార్ కంటెంట్ ఎలా తీయాలో స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. మార్కెటింగ్ దగ్గర అక్కడ మిస్ఫైర్ అయింది మాది ఫ్రాంక్లీ. అంటే ఎటు వెళ్ళాలి అనేది నాకు తెలియలేదు.
అది నేను అసలు ఫస్ట్ మనకి అయిపోయిన తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలని దాని మీదే ఇప్పుడు గట్టిగా వర్క్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు కూడా మీరు నిజంగా కూడా హానెస్ట్గా చెప్తే ఎంత వర్క్ చేసినా సరే ముందు ఆ ఫ్రైడే మీద ఇవ్వకపోతే ఆ ఫ్రైడే మీద అవ్వాలి సార్. దట్ ఫ్రైడే కోసం మీరు అందరు ఎదురు చూడాల్సిందే అంతే. అది ఎవరికైనా అంతే, అది ఎంత పెద్ద స్టార్కైనా అంతే, ఒక చిన్నోడికైనా అంతే. నేను ఐ డిడెంట్ డిస్కరేజ్ యూ పీపుల్, మిమ్మల్ని ఏమి నేను తక్కువ అని చిన్న సినిమా ఇక్కడ ఇందాక నుంచి మీరే చిన్న సినిమా అని వాడుతున్నారు. సినిమాలో చిన్న సినిమాలు ఉండవు సార్, మంచి సినిమాలు చెడ్డ సినిమాలే ఉంటాయి అంతే, సింపుల్. అదే అందుకని రాకేష్ గారు ఎవరికి చెప్పొద్దు 2 ప్యాక్ మేడలు సార్. దీని వరకు మీ జర్నీలో ఏం చేయకూడదు ఏం చేయొచ్చు అనేది కొత్త సినిమా ప్రొడ్యూసర్స్ నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏం సజెస్ట్ చేస్తారు సార్? సార్ నాకు స్క్రిప్ట్ ఒకటి సార్. ఫస్ట్ నాకు మెయిన్ ఏంటంటే స్క్రిప్ట్ ఎంతవరకు మనం కంట్రోల్డ్గా, అంటే మనం ఏదైనా చేయాలంటే ఆ రైటింగ్ వరకే క్లారిటీ తెచ్చేసుకుంటే అది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ బైబిల్ లాగా సార్. అక్కడి నుంచి మనకి ఇంకా దానికి ఎంత కావాలనేది మనం కాస్ట్ కటింగ్ చేసుకుంటూ వస్తే సరిపోదు సార్. సో నాకు వాట్ లెర్నింగ్ ఏంటంటే నాకు స్క్రిప్ట్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని అర్థమైంది. దాన్ని బట్టి అంత కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కొంచెం ఎక్కువ డబ్బులు పెట్టాలన్నా కూడా స్క్రిప్ట్ కాన్ఫిడెంట్గా ఉంది మనం పెట్టచ్చు. కొంచెం మార్కెటింగ్లో కొంచెం ఎక్కువ ఏమైనా వెళ్ళాలన్నా కూడా ఓకే మన సినిమా స్క్రిప్ట్ సినిమా బాగా వచ్చింది అటు వెళ్దాం. కానీ మీ ఇందాక నేను ఒక బ్యూటిఫుల్ థింగ్ చూశాను, మీ వైఫ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ సినిమాకు ఉండటంతో అంటే ఒక ఇదేదో సినిమా ఇట్స్ అంటే ప్రొఫెషనల్గా తీసుకోకుండా ఎంత ప్రొఫెషనల్గా తీసుకున్నా కూడా దాన్ని ఫ్యామిలీతో ఇన్వాల్వ్ చేస్తే వచ్చే బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన అనుకోవటం అందరికీ వస్తుంది. ఒక టీం మొత్తం కూడా మన అనుకుంటారు, రైట్? దానికి ఆమె వైపు నుంచి వచ్చింది, ఆమెతో మాట్లాడలేకపోయాం కాబట్టి మీరు చెప్పండి. మీ ఇద్దరు మాట్లాడుకుంటారు కదా? బేసికలీ నా వైఫ్ అనుష అండ్ మా బ్రదర్ ఇన్ లా వరుణ్, వాళ్ళిద్దరూ మనీ హ్యాండిల్ చేసేది వాళ్ళే అనమాట. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ డిసిషన్స్ తీసేసుకుంటూ ఉంటా, అక్కడి నుంచే నాకు మనీ రిలీజ్ అవ్వాలి. వాళ్ళు సపరేట్ పిన్నిస్లు కొంటూ ఉంటారా? సో వాళ్ళకి ఒక మాట చెప్పాను అనమాట నేను, ఓకే నేను క్రియేటివ్ సైడ్ ఉంటాను, నేను ఖర్చు పెట్టే ముందు నా మాట ఒకసారి అడగండి అని క్వశ్చన్ చేయండి అని. అది ఎప్పుడైతే చెప్పానో ఇంకా ప్రతిది అడిగినప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, అవసరమా ఇప్పుడు చెయ్యాలా అంటే సార్ ఒక క్వశ్చన్ని ఒక పని మనం చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని మనం 3 times మనం కనుక ఒక క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడొకక్కడ ఇది కరెక్టా కాదా అనేది మనకే వస్తుంది. ఆ ఫీల్ దానికి వల్ల అది కూడా మంచిది అనిపిస్తుంది నాకు. అనుష గారు కూడా ఇన్వాల్వ్ అవ్వటం, ఇంతమంది ఫ్యామిలీ అంతా కూడా ఇన్వాల్వ్ అయ్యి కష్టపడతాం అనేది. ఎప్పుడైనా జలస్ వచ్చిందా సార్ ఈ సినిమాలో వినోద్ క్యారెక్టర్ని చూసి నేను చూస్తే బాగుండేదే ఫీలింగ్? అంటే జెలస్ కాకపోయినా ఒక మంచి చాలా మంచి క్యారెక్టర్ సార్ ఇది, నిజంగానే టెంప్ట్ అవుతాం. ఆ యాక్టర్కి అన్నా నేను నా ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది కదా సార్, అది కొంచెం పైకి వెళ్తుంది అనమాట. ఎప్పుడు డామినేట్ చేస్తుంది, అది ఎప్పుడు డామినేట్ చేస్తుంది. ఈ యాక్టర్ డామినేట్ చేసినా కరెక్ట్ కాదు, లైక్ లెట్స్ ఫైండ్ ద రైట్ పర్సన్ ఫర్ ద రోల్ అని ఆ సెన్సిబిలిటీ ఉంటుంది సార్ నాకు. సో అండ్ సినిమా బతకాలంటే రైట్ పర్సన్ రావాలి సార్, అది. సో అది హ్యాట్స్ ఆఫ్ అండి ఈ మాట అన్నందుకు. నిజంగా నేను చేయగలను, నేనే చేయాలనుకునే రోజుల నుంచి దీనికి కరెక్ట్ పర్సన్ నేను కాదు అనుకుంటాం కూడా చాలా గొప్ప విషయం. మీరు 100% సినిమా ఇండస్ట్రీలో 10 కాలాల పాటు ఉంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేనికంటే ముందు మనకి అసలు మన దగ్గర ఉన్న బలం కాకుండా సార్ మన దగ్గర ఏమి లేదో కూడా క్లారిటీ ఉంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ బలం అందరం బలవంతులు అని అనుకుంటాం, బట్ ఒక టైం దగ్గర మన దగ్గర లేనిది ఏంటి, మనం బయట నుంచి తెచ్చుకోవాల్సింది ఏంటనేది తెలిస్తే ఇట్స్ హానెస్ట్గా మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఈజీగా. అవును సార్. వినోద్ని అలాంటి యాక్సెప్టెన్సీ రావడంతో ఒక మంచి ఆర్టిస్ట్ వస్తున్నాడు పేకమేడలో అనే సినిమా ద్వారా. అలాగే నీలగిరి గారు, ఇట్లాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే మీలాంటి వాళ్ళు 10 మంది మంచిగా వచ్చి కథలు చెప్పవచ్చు. కానీ బుర్ర తినేస్తారు రాకేష్ గారు, అది ఇది అని బయట వినబడే మాటలకి అవునా కాదా అనేది మీరు చెప్పాలి సార్. అంటే సరే బయటికి వెళ్ళాక చెప్తారండి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా ₹1 ఖర్చు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించాలని. అది ఎందుకు ఇప్పుడు ఈ కాన్సెప్ట్ స్కాన్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది. మీ అందరం ఇంటర్నల్గా కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటాం. మాకు మీటింగ్లు అనేది ఒకటి ఉంటుంది కాన్సెప్ట్, మాకు మీటింగ్లో పెద్ద కాన్సెప్ట్ ఉంటుంది.
అంటే మార్నింగ్ ఒకసారి కూర్చుంటాము, ఒక ఆఫ్టర్నూన్ కూర్చుంటాం, ఈవినింగ్. అంటే టు బీ ఫ్రాంక్గా స్క్రిప్ట్ గురించి ఇంకా ఏం చేయొచ్చు అదే ఉంటుంది. ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా ఒక స్క్రిప్ట్ లాగే ఉంది నాకైతే. ప్రతిరోజు అలా చేయకపోతే మీ సినిమా కనబడదు సార్. ఇవాళ వచ్చి కూర్చొని మాట్లాడిన కూడా మాట్లాడరు. సో అది చాలా నీడే కదా సార్, అది నీడ్. అది సినిమాకి ఇప్పుడు మీరు ఎంత స్క్రిప్ట్ వర్క్ చేశారో ఆఫ్టర్ స్క్రిప్ట్ అదంతా షూట్ పార్ట్ అయితే ఇదంతా ప్రజెంటేషన్ పార్ట్ అంతే. అదైతే తెలిస్తే ఆటోమేటిక్గా ఈజీగా ఉంటుంది. సో మేము అంటే దాని నుంచి మేము ఇంకా ఛాలెంజింగ్గా ఎలా వెళ్ళొచ్చు అన్నది. ఇది ఒకటే ఈ ఒక్క సినిమాకే కాదు కదా సార్, ఫ్యూచర్ మొత్తం కూడా ఇదంతా హెల్ప్ అవుతుంది. అంటే మనకు చిన్న సినిమా, పెద్ద సినిమా, లేకపోతే ఏ సినిమా అయినా కానీ మార్కెటింగ్ అనేది మీరు స్టార్టింగ్లో అన్నట్టుగా సినిమా తీయడం కంటే కూడా రిలీజ్ చేసుకునే ప్రాసెస్ అది ఒక్కోసారి ఈక్వల్ బడ్జెట్ కూడా అవుతుంది, అంటే కొన్ని సినిమాలకి. సో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ కరెక్ట్గా వెళ్ళాలంటే ఆ డిస్కషన్ చాలా అవసరం, ఇంపార్టెంట్. చెప్పారు సినిమాకి ఎంత పెట్టావో పబ్లిసిటీ కూడా అంత పెట్టమని మీకు ఉదాహరణ ఇస్తున్నాడు. చెప్తున్నాడు సార్, పక్క నుండి క్లారిటీగానే చెప్తున్నాడు. వింటున్నారు కదా, నోట్ డౌన్, అది ప్రిపేర్ అయిపోయింది అంత ఖర్చు పెట్టడానికి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు సార్ రాకేష్ గారు? సో పేకమేటల తర్వాత ఇంకా ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, ఆల్రెడీ షూట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. వెరీ నైస్. సో ఒకటేమో మనకి ఆల్మోస్ట్ ఒక చిన్న ప్యాచ్ షూట్ ఉంది, ఇంకొకటేమో పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాం అనమాట. సో తర్వాత ఇంకొక 2 సార్లు మళ్ళీ కలవాల్సి వస్తేమో అయితే మేము. అండ్ మన జితేందర్ రెడ్డి తర్వాత. సో మన ప్రొడక్షన్ హౌస్ నుంచి అయితే 2. జితేందర్ రెడ్డి మళ్ళీ చేస్తున్నారు సార్ పార్ట్ 2? జితేందర్ రెడ్డి మనకి అప్పుడు రిలీజ్ అవ్వలేదు కదా సార్. అవును. సో మనకి మనకి ఎలక్షన్స్ ఆ స్పేస్లో వద్దనుకుని ఇప్పుడు ఏంటంటే రైట్ డేట్ కోసం చూస్తున్నాం. ఓకే. కానీ అది అప్పుడు కూడా చాలా ప్రమోషన్ చేశారు, చాలా పబ్లిసిటీ చేశారు, చాలా ప్యాషనేట్గా చేశారు. అవునవును. మళ్ళీ ఇప్పుడు అదంతా ఎత్తుకోవాలా? మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఒక రిలీజ్ డేట్ డిక్లేర్ చేసిన తర్వాత. సో దాన్ని బట్టి ఇంకా ఆ మార్కెటింగ్ క్యాంపెయిన్ పెట్టుకోవాలి. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు యాజ్ ఏ ఆర్టిస్ట్ కదా సార్? ఒక 8 వర్క్ చేశాను సార్. బాహుబలి, గూఢాచారి లాస్ట్, బాహుబలి, గూఢాచారి. దాని తర్వాత ఇంకా మనం ఇంకా లీడ్ యాక్టర్గా స్టార్ట్ చేద్దామని. అంటే ఏమి రావట్లేదా మధ్య మధ్యలో క్యారెక్టర్స్ కానీ చేయమని కానీ? వస్తాయి సార్, ఎందుకు రావు, శుభ్రంగా వస్తాయి. శుభ్రంగా వచ్చినప్పుడు శుభ్రం చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఇక్కడ కమిట్మెంట్ ఉంది కదా సార్. ఆల్మోస్ట్ ఒక ప్రొడక్షన్ హౌస్ ఉంది, దాంతోపాటు మాకు ఇప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను నాకన్నా ఎక్కువ నా టీం వర్క్ చేస్తారు. సో వాళ్ళకు కమిట్మెంట్ ఉంటుంది. అండ్ మళ్ళీ బడ్జెట్స్ ఉంటాయి కదా సార్, ఆ ఇంట్రెస్ట్లో పెరిగిపోతూ ఉంటుంది. ఇన్స్టెడ్ అక్కడ పెట్టే టైం నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఫస్ట్ మనం ఏదైతే అనుకున్నాం ప్రొడ్యూస్ చేద్దాం కంటిన్యూస్గా. సో అక్కడ ప్రస్తుతానికైతే అక్కడ ఉంది సార్ నా మైండ్ అంతా. సార్ పేకమేడల గురించి వినోద్ గారు ఫైనల్గా వాట్ ఈస్ మీరు అనుకున్న డ్రీమ్ కమ్ ట్రూ అనేది ఉంటుంది ఎప్పటికైనా ఎవరికైనా. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యారు, ఇలా కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఇక్కడ దాకా వచ్చారు. రాకేశ్వరరావుకి ఎవరికి చెప్పొద్దు అయితే మీరు అందరికీ చెప్తున్నారు పేకమేడలతో. మీకు ఎలా అనిపిస్తుంది సార్? వాట్ ఈస్ ఫైనల్గా ఆలోచిస్తే పేకమేడల గురించి మీరు ఒక్కడిగా సింగిల్గా ఉన్నప్పుడు ఆలోచిస్తే ఏం ఆలోచిస్తారు? సార్ నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్, చాలా హ్యాపీ. బికాస్ ఇట్ ఫీల్స్ లైక్ ఆల్ దీస్ ఇయర్స్, all this hard work has led me here, especially with this team, sir. Yeah. Not just because of the hero role, especially with this team. So I'm very happy for that, definitely. And I mean, it's just not the character. ఈ film ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ సార్ యాక్చువల్గా. మీ లైఫ్లో కూడా చాలా లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఒకవేళ ప్రొడక్షన్ చేసినా సరే వీళ్ళ టీంతో మీరు సపోర్ట్ తీసుకోవచ్చు. డెఫినెట్లీ సార్. నీలగిరి గారితో ఇంకో ఛాన్స్ ఇస్తారా ఏమన్నా సినిమాకి? సార్ డెఫినెట్లీ సార్. నీలగిరి సార్ నాకు ఛాన్స్ ఇవ్వాలి నెక్స్ట్ సెకండ్ సినిమా, బికాజ్ ఐ లవ్ టు వర్క్ విత్ హిమ్ సార్. ఎందుకంటే ఫస్ట్ టైం లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ డే షూట్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది సార్. బట్ పేకమేడలకి ఫస్ట్ డే షూట్ చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను సార్. అంటే అంత ప్రాక్టీస్ చేశారు? ప్రాక్టీస్ సార్, 1 month 1.5 months అంత ప్రాక్టీస్. సో ఐ రియలీ లైక్ దట్ ఫీలింగ్ సార్. సో ఐ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్ అండ్ అగైన్ విత్ హిమ్ అండ్ రాకేష్. యా. అదే మీరు అంటే అసలు మీ సారీ ఫర్ ఏమన్నా తప్పుగా అనుకోవద్దు, మీ ఫేస్ చూస్తే ఒక విలన్ భయం వేసే ఒక ఫేసు. మీ దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ ఎలా ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన? అదే సార్ అలా చెప్పండి. అది అసలు నాకు నిజంగా కూడా
మీరు కాన్సెప్ట్ చెప్పినాక ఎన్ని చెప్పినాక ఓహో ఇదంతా కామెడీని ఎంటర్టైన్మెంట్ వేలో చెప్తున్నారని అన్నప్పుడు నాకు నిజంగా చాలా ఇతని ఫేస్కి ఎలా సూట్ అయింది. ఇంతవరకు మనం కూడా ఎప్పుడు చూడాలి. అతను 35, 36, 38th ఫిల్మ్ అంట. 38 ఫిల్మ్స్లో నేను 37 విలన్గానే చూసుంటాను నేను. అలాంటి దాన్ని ఎలాగ ఆలోచించారు, ఇది ఎవరి ఐడియా అనేది? వినోద్ బేసికలీ నీలగిరి ఐడియా అండి. వినోద్ అనే చాయిస్ నీలగిరి తీసుకొచ్చాడు. వినోద్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ అప్పుడు నాకు కూడా కొంచెం ఇన్హిబిషన్స్ ఉండేది. అవును ఇప్పుడు తిను కైండ్ ఆఫ్ రోల్స్ చేశాడు కదా, చేయగలుగుతాడా నీలగిరి అని. ఆడిషన్ తీసుకున్నాడండి తిన దగ్గర. ఆడిషన్ ఇచ్చారా? ఆడిషన్లో ఏం చేశారు సార్? సార్ అప్పుడు లాక్డౌన్ కదా, సో వీళ్ళు జస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఈ కాన్సెప్ట్తో 2 వీడియోస్ తీసి సెండ్ ఇట్ టు మీ. సో ఐ వాస్ ఆయన ఎందుకు చేస్తాడు అయ్యా? మీరు ఆల్రెడీ 30 సినిమాలు చేస్తుంటాడు. అవును. అసలు తను ఎందుకు చేస్తాడు ఆడిషన్లు, ఎలా అడుగుతారు అంటే సరే టక్కన ఆడిషన్ ఇచ్చారు. ఇదిగోండి ఆడిషన్ వచ్చింది. It was the concept itself was very interesting, sir, for audition ki. Okay. They just said wife దగ్గర నుంచి first you have to talk to her and take 1,000 rupees. తీసుకున్నారా? ఇదే కదా సెకండ్ కాన్సెప్ట్. Wife will now come and ask you in return. You have to manage her. These are the 2 concepts. You write your own scene, own dialogues. అని How it is works అనేది. Yeah. So it was very interesting for me to do such an audition. అందరినీ కొట్టడం సంపటమే కానీ ఇది ఇట్లాంటి ఎప్పుడు రాలేదు కదా అనిపించింది. They didn't talk about the character, nothing. They just said this. So however you want to, you do it. కన్నడలో ఎన్ని సినిమాలు చేసినా రిలీజ్ కాలేదు అనుష గారు. ఇప్పుడు ఫైనల్గా పైక మోడల్కి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అదే లైక్ టు బిలీవ్ ఆల్సో దట్ ఇట్ ఈస్ రిలీజింగ్, ఇట్స్ లిటిల్ వావ్, ఇట్స్ ఫైనలీ రిలీజింగ్, ఇలాంటి ఫీలింగ్లో ఉన్నాం. సో బట్ సో హ్యాపీ బికాజ్ అప్పటి నుంచి స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు లైక్ ఫైనలీ వీఆర్ ఏబుల్ టు సీ, అంటే ఇప్పుడు ఆడియన్స్ హౌ దే విల్ రిసీవ్ ఇట్. ఇది కొత్త డిఫరెంట్ పర్స్పెక్టివ్ కాబట్టి రిలేటబుల్ క్యారెక్టర్స్ని ఎలా అక్సెప్ట్ చేస్తారో అనేది ఒకటి ఉంది భయం. అయితే కూడా ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. ఆల్ ది వెరీ బెస్ట్ అనుష గారు. థ్యాంక్ యూ వినోద్ గారు, మీకు మంచి ప్యాక్ మెడల్ లాంటి మంచి కాన్సెప్ట్లతో మీరు మళ్ళీ చాలా క్యారెక్టర్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూలని చూస్తూనే ఉండండి. మంచి కాన్సెప్ట్తోని వచ్చే ఇట్లాంటి సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. నేను మీ శివ మల్లల. థ్యాంక్ యూ.